చెప్పాలంటే స్టేజ్ మీద రవి గారి తప్పించి అందరికీ కూడా ఒక హిట్ అవసరమే. డెఫినెట్గా హిట్ అందరికీ అవసరం అండి. అని వస్తే చాలా బాగుంటుందని అందరూ ఇప్పుడు హిట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళే అందరూ అంటున్నాను. రవి గారు, మీరు వద్దన్నా అవునన్నా కాదన్నా అడక తప్పదు సార్. కొంచెం పుష్ప గురించి అప్డేట్లకు వచ్చి చెప్తే జనాలకి చాలా డెఫినెట్గా సార్. పుష్ప పాట ఎప్పుడు వస్తుంది, యా యా ఎలా ఉండబోతుంది? పుష్ప డెఫినెట్గా సార్ ఎక్స్ట్రాడినరీ సినిమా, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఇప్పుడు December 6th, ఫస్ట్ ఆఫ్ ఆల్ December 6th అయితే అట్ ఎనీ కాస్ట్ వచ్చేస్తుంది, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే రకరకాల స్పెక్యులేషన్ వినపడుతున్నాయి కాబట్టి మేము వర్క్ చూసుకున్నాం సార్, చాలా కంఫర్టబుల్గా ఉంది. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు September 2nd కల్లా మాకు ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ వర్షన్ ఇచ్చేస్తున్నారు. ఈ లోపల పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ జరుగుతూ ఉంటాయి సార్. October 6th ఎప్పుడు సెకండ్ హాఫ్ ఇచ్చేస్తున్నాం. కంఫర్టబుల్గా November 20th కాపీ ఇచ్చేసి ఆల్ ఓవర్ ద వరల్డ్ పంపించేయాలనేదే ప్లాన్ సార్. బై ద టైం 25th ఎప్పుడు సెన్సార్ కూడా చేపించేస్తాం. వినాయక చవితికి ఏమైనా ఇస్తున్నారా? వినాయక చవితికి ఏం ప్లాన్ లేదు సార్ ఇప్పుడు ఏమి. అంటే త్వరలో పాట కానీ అది ఒక డైరెక్ట్గా ఒక మంత్ ఎండ్లో, సెప్టెంబర్ ఎండ్లో ఇద్దామని సార్. 2 సాంగ్స్ ఉన్నాయి ఇంకా ఇవ్వాల్సినవి. 2 సెప్టెంబర్లో ఒకటి, అక్టోబర్లో ఒకటి ఇద్దామని. ఒకరోజు ముందుగా అలాంటిది కూడా ఉంది. ఈవినింగ్ ప్రీమియర్ లీవ్ వేస్తారని డెఫినెట్గా ఉంటుంది సార్. November 5th అని, అది November ఎండ్లోనే అలా చెప్దామని ప్లాన్ చేసుకుని చెప్దామని ఉంది సార్. ఎందుకంటే దానికి సింహ గారు చెప్పండి సార్. ఏదండి September 2nd ఎలా ఉస్తాద్ భగత్ సింగ్ మొన్న హీరో గారిని కలిసాము, అంతా అన్నీ చక్కగా హ్యాపీగా జరిగింది. వీఆర్ స్టార్టింగ్ ద షూట్ ఇన్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్. అయిపోయినాక మ్యాక్సిమం December, January కల్లా షూట్ పార్ట్ అయిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ బర్త్డేకి ఏమన్నా స్పెషల్? డెఫినెట్గా ఏదన్నా ఉన్న కంటెంట్లో మా దగ్గర ఉందో తక్కువ, ఈ లోపల 3-4 టీజర్లు అన్నీ వేసామండి. ఏదో ఒకటి స్పెషల్ అయితే ఉంటుందండి. కళ్యాణ్ గారి బర్త్డే అంటే డెఫినెట్గా మా సైడ్ నుంచి స్పెషల్ ఏదో ఒకటి ఉంటుందండి. నా పేరు వెంకట టీవీ. యా ఇప్పుడు పుష్ప గురించి చెప్తున్నారు కాబట్టి బెంగళూరులో పవన్ కళ్యాణ్ గారు పుష్ప గురించి మాట్లాడడం జరిగింది. దొంగిలించే ఇప్పుడు స్మగ్లింగ్ చేసే వాళ్ళు హీరోలు అవుతున్నారని పుష్ప గురించే మాట్లాడారు. దానిపైన మీరు ఎలా తీసుకుంటారు? కళ్యాణ్ గారు ఆ కాంటెక్స్ట్లో మాట్లాడారు, కానీ ఇది అనవసరంగా మనం దీనికని దానికని అప్లై చేసుకుంటున్నాం కానీ అసలు ఆయన స్టేచర్ వేరండి. అసలు ఆయన అనేది ఊరిని ఆయన వచ్చిన సినిమా బ్యాక్గ్రౌండ్ నుండి దాన్ని ఏదో తక్కువ చేయాలని అసలు అలా అనుకోరు ఆయన. అదేదో కాంటెక్చువల్గా అలా ఫ్లోలో అలా వచ్చింది అంతే. మనం దానికి మనం ఏం చేస్తాం, దానికి అంటించుకుని ఇది ఆయన ఇలా అన్నారేమో అనుకుంటున్నాం కానీ అసలు అలా ఇదే కాదండి. ఇప్పుడు జనసేన వాళ్ళు కొద్దిగా టార్గెట్ పెట్టారు కదా మొన్న. అల్లు అర్జున్ కాంప్లికేటెడ్ అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా సార్. బొలిశెట్టి ఆయన మాట్లాడటం, ఇంకొక ఆయన కూడా మాట్లాడటం, గన్నవరం అతను జనసేన. ఇవన్నీ సార్ ఇవన్నీ సినిమా వచ్చే మందుల దాకా ఉంటాయండి. సినిమా చూసినాక మళ్ళీ అందరం ఒకటేగా అన్నట్టే ఉంటుంది. అసలు ఇలాంటివన్నీ చూడలేదండి గతంలో. ఎంతోమందికి ఎన్నో రకాలుగా సినిమా బాగుంటే అన్నీ బాగానే ఉంటాయండి. ఇది ఏదో జస్ట్ టైం బీయింగ్ ఏదో అక్కడ డిఫరెన్స్ ఇక్కడ డిఫరెన్స్ అని చెప్పుకోవటమే కానీ అలాంటివి ఏం లేదు సార్. ఫ్యామిలీ అంతా ఒకటే. ఓకే సార్. డైరెక్టర్ గారు సార్, సినిమాలో మీరు ఫస్ట్ పార్ట్లో స్టార్టింగ్ చిరంజీవి గారు, ఇంటర్వెల్ ఖైదీ చిరంజీవి గారు, క్లైమాక్స్ కూడా చిరంజీవి గారితో చూపించారు. మరి ఇందులో కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని, రామ్ చరణ్ ఎవరైనా చూపిస్తున్నారా? చిరంజీవి గారితో స్టార్ట్. చిరంజీవి గారితో మళ్ళీ ఎందుకని? సెంటిమెంటా ఏంటి? హిట్ అని నాకు ఇష్టం సార్. సింహ గారు, హాయ్, మై సెల్ఫ్ హేమమాలి హియర్. సో మీ కెరియర్ చూసుకుంటే యమదొంగలో చైల్డ్ ఆర్టిస్ట్ కింద స్టార్ట్ అయ్యారు. ఆ తర్వాత మత్తు వదలరా తోటి సైమాలో బెస్ట్ డెబ్యూటెంట్ అవార్డు తీసుకున్నారు. అండ్ ఇప్పుడు మళ్ళీ మత్తు వదలరా సీక్వెల్తో వస్తున్నారు. హౌ ఎక్సైటింగ్ యు ఆర్? ఎలా అనిపించింది ఇది సీక్వెల్ ప్లాన్ చేద్దాం అనగానే? వాట్ ఈస్ యువర్ ఫస్ట్? నేను ఎగురికి ఎంతేసానండి చెప్పిన వెంటనే. నాకు ఫస్ట్ పార్ట్కి ఎంతైతే ఎక్సైట్మెంట్ ఉందో దానికి నాకు ఇంకా ఎక్కువ ఉంది. బికాజ్ అంటే ఆల్రెడీ తెలిసింది, ఇది జనాలకి ఎంత ఇష్టమైందో తెలిసింది. సో దాంట్లో మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అంటే ఇందాక యాక్చువల్గా రితేష్ అన్నట్టు మేము ఎప్పటి నుంచో ప్రొడ్యూసర్స్ కానీ మేము వీఆర్ హోపింగ్ దీన్ని మళ్ళీ ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి, అప్పుడు దీనికన్నా ఇంకా పుష్ ఇవ్వాలని. బట్ హీ వాజ్ నాట్, అంటే ఏం రాసుకునే స్పేస్లో లేడు, తను వేరే దాంట్లో ఉన్నాడు. సో న్యాచురల్లీ ఈ మత్తు వదలరా అనే ఐడియా వచ్చి దాన్ని ఆ స్టోరీ వచ్చి డెవలప్ చేశాడు. అండ్ వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్. వినగానే తెగ నచ్చేసింది. సూపర్. ఫరియా గారు, సో లైక్ ఇందులో మీరే అన్నారు ఇందాక చెప్తున్నప్పుడు వై యూ చూస్ మీ అని చెప్పేసి అని అడిగాను అని అన్నారు. అండ్ కంపేర్ టు యువర్ బ్యాక్ ఫిలిమ్స్తో పోల్చుకుంటే
వన్ వెనక్కి తిరిగి చూసుకుంటే జాతిరత్నాలు ఈజ్ ద బిగ్గెస్ట్ హిట్ ఫర్ యూ. దాని తర్వాత ఆశించిన స్థాయిలో ఏది రాలే. వాట్ యూ థింక్ అబౌట్ మత్తు వదలరా 2 ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీ కెరియర్లో? అండ్ ఇందులో నాట్ ఓన్లీ యాక్టింగ్, మీరు ర్యాప్ పాడాను అన్నారు, డ్యాన్స్ కొరియోగ్రాఫ్ చేసి అన్నారు, ఇవి మీరు మీ రియల్ లైఫ్లో చాలా ఇంట్రెస్టెడ్గా చేస్తున్నటువంటి పార్ట్స్. సో ఇవి ఆన్ స్క్రీన్ పెట్టడం ఎలా అనిపించింది? ఒక బేబీని ప్రపంచంలో తీసుకొచ్చాను అలా ఫీలింగ్ వచ్చింది. అండ్ నిజంగానే డైరెక్షన్లో ఒక పవర్ ఉంది. అంటే ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ యాక్టింగ్ ఆర్ డాన్సింగ్ ఆర్ బీయింగ్ ఆన్ స్క్రీన్. వెన్ యూఆర్ క్రియేటింగ్ సంథింగ్ ఒక వేరే లెవెల్లో ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఐ థింక్ ఐ ఎక్స్పీరియన్స్ జస్ట్ స్మాల్ బిట్ ఆఫ్ దాట్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అబౌట్ ఇట్. యూజువల్గా నేను ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టాను ఎనీవే from anything, so that I'm surprised when it is come out well. Outcome baga vaste surprising untadi, and then lekapothe okay, not disappointed extra. But the main thing is that all of us had so much fun kada. So in this phase of cinema going up and down, nobody has any idea what is working, what is not working. So honestly, we are just excited that we did our best and we had a lot of fun. యూ హ్యావ్ ఎనీ స్టంట్స్ ఇన్ దిస్ ఫైట్స్ లాంటివి ఏమన్నా చేశారా? అవును ఒక 4-5 days మంచి ఫైట్ సీక్వెన్స్ పెట్టారు. ఫుల్ ఐ థింక్ ఫస్ట్ టైం చేశాను ఇంత పెద్ద ఫైట్ సీక్వెన్స్. కానీ ఐ ఫీల్ లైక్ ఈ సెగ్మెంట్, ఈ జానర్ని మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఐ థింక్ యాక్షన్ ఈజ్ సంథింగ్ దట్ రియల్లీ ఎక్సైట్స్ మీ. డైరెక్టర్ గారు హాయ్ సార్, హౌ ఆర్ యూ సార్? 2019లో వచ్చింది కదా మత్తు వదలరా. అప్పుడు మీరు ఒక ఇది సీన్ కూడా జీవించారు, అది హోమ్ గార్డెన్ లాగా దాన్ని డెవలప్ చేయడం అది. కానీ ఇప్పుడు అయితే తెలంగాణ గవర్నమెంట్ కూడా కొంచెం సీరియస్గా అయింది ఇట్లా ఇష్యూస్లో. సో ఇది సొసైటీకి కొంచెం చెడ్డగా ఉంటుంది కదా. మీరు పార్ట్ 2లోకి వచ్చేటప్పటికి గన్ కల్చర్ అనేది కొద్దిగా గన్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ దీంట్లో ఎంతవరకు బ్యాలెన్స్ చేస్తారు? ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం తీసుకున్నారా ఈ పార్ట్స్? సార్ గన్స్ అంటే వీళ్ళు పోలీస్ సార్, పోలీస్ దగ్గర గన్స్ ఉంటాయి. ఇంకోటి మా సినిమా టైటిల్ మత్తు వాడరా కాదు, మత్తు వదలరా. బట్ సో ఏదైనా అందులో కూడా పార్ట్ 1లో కూడా కొంచెం హోమ్ గార్డెన్ చేశారు. అలా ఉండదు సార్, ఇది ఇంకొక వేరే, అందులోనే ఇంకొక పార్ట్ ఉంటుంది, అది సినిమా చూస్తే తెలుసు. సో చాలా ఫాస్ట్గా 3 monthsలో కంప్లీట్ చేశారు కదా షూటు? 4 months 3 monthsలో షూట్. సో మంచి ఇది ఉంటుందా? యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువ చేశారు, ఎలా చేయగలిగారు? అంటే బేసిక్గా ఇది మేము నవంబర్ నుంచి ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసాం సార్. సో ఫెబ్ ఎండ్ నుంచి షూట్ స్టార్ట్ చేసాం. సో మొత్తం ముందే పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి యాజ్ పర్ స్కెడ్యూలే కంప్లీట్ చేసాం. ఒక టైం లైన్ ఇలా పెట్టుకొని చేసాం అనమాట. సో అందులో ఉన్న యాక్టర్స్ కూడా బేసిక్గా సునీల్ గారు కానీ, అజయ్ గారు, వెన్నెల్ కిషోర్ గారు, వాళ్ళు కూడా చాలా బిజీ ఉన్నా వాళ్ళ డేట్స్ తీసుకొని వాళ్ళ షూట్స్ అన్ని అంటే ఏంటంటే పర్ఫెక్ట్గా ఒకటి ముందే ప్లాన్ చేసి చేసిందే. సో దాని వైజ్ అయితే రితేష్ గారు సార్, సింహ గారికి ఇద్దరికి కూడా సార్ ఈ సినిమాలో హీ టీమ్ అని పెట్టారు. అవును సార్. హీ టీమ్ తెలుసు మాకు, ప్రభుత్వాలు పెట్టే. అంటే మగజాతిని కాపాడడానికి మీరు ఏమైనా హీ టీమ్ లాగా ఏమైనా చేశారా? అలా అంటారు, కానీ బేసిక్గా హీ టీమ్ ఫుల్ ఫామ్ వచ్చి హై ఎమర్జెన్సీ టీమ్ అండి. సో ఒక హై ఎమర్జెన్సీ కేసు అని ఇది ఒక అంటే మామూలుగా ఫిక్షనల్ ఇది అంటే మధ్యలో సత్య ఈయన కూడా హీ అనేది ఒకటే రాని చూపించారు. అవునవును. దానికోసం సో బేసిక్గా ఏంటంటే ఒక ఫిక్షనల్ ఒక ఏజెన్సీ లాగా అనమాట. సో హై ఎమర్జెన్సీ టీమ్. సో హై ఎమర్జెన్సీ కేసు ఏవై ఉన్నాయో వీళ్ళు డీల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.